పేషెంట్లు ఎవరంటే ఈ జే బ్రాండ్ జగనన్న బ్రాండ్ దాగి హాస్పిటల్ బెడ్స్ అన్నీ ఫుల్ అయిపోయే పరిస్థితి వచ్చింది సార్. దారుణమైన. నేను ఒక ఊరికి వెళ్ళాను, పైనాంపురం. 5 మంది ఈ బ్రాండ్ దాగి 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపల చనిపోయినారు. నేను ముద్దుముడి గ్రామం వెళ్ళాను, ఒక చిన్న సభ. ఆ విడోస్ ఎదురుగా కూర్చోన్నారు, అందరికి నమస్కారం పెట్టి వాళ్ళు ఏదో బాధతో ఉంటే ఏందమ్మా మీ బాధ అని అడిగితే ఆ ఊర్లో ఈ బ్రాండ్ దాగి ఆ పంచాయతీలో 20 మంది మగోళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు సార్. దారుణమైన పరిస్థితులు ఇవన్నీ కళ్ళారా చూశాం. నాకు తెలిసిన సమాచారం మోడీ గారు చెప్పినట్టు డిజిటల్ ఇండియా అంటే ఈయన క్యాష్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఆయన చెప్పుకునేది కదా, మీ బిడ్డ నేను మన బిడ్డ, మన బుడ్డ ముంచాడు ఆంధ్రప్రదేశ్ బుడ్డ. ఆయన నెలకి నాకు తెలిసి 200 నుంచి 200 అంటే 200 నుంచి 250 ఒక క్రేట్లో 48 బాటిల్స్ ఉంటాయి దిశ. దానికి 200 to 250 రూపీస్ ఆయనకి వెళ్ళిపోవాలా. ఇప్పుడు మొత్తం అక్కడ ఢిల్లీలో 7-8 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి 200 చిల్లర కోట్లకి డిప్యూటీ సీఎం దగ్గర నుంచి అనేక మంది ఆఖరికి ఈరోజు సీఎంతో కూడా నెలల తరబడి జైల్లో ఉంటే నెలకి 200 కోట్లు, సంవత్సరానికి ఇంచుమించు 2500 కోట్లు, 5 సంవత్సరాలకి ఎన్ని వేల కోట్లు. జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రికి ఎన్ని సంవత్సరాలు జైలుకి పోవాలా? ఇది ఈ పాపం ఎక్కడికి పోదు. ఇది దుర్మార్గమైన ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ క్యాష్. మీరు అడిగిన బ్రాండ్ మీరు అడిగితే మేము ఇచ్చిన బ్రాండ్ తాగండి చావండి. ఇంతకంటే నియంత్ర పరిపాలన గత 5 సంవత్సరాల్లో మాదిరిగా ఎవరు చూడలేదు సార్. సరే, కొరవోట్లో దాచుకున్నారు. మనుషుల ప్రాణాలు, పేదోళ్ళు ఎవరు ఈ బ్రాండ్ తాగేది ఎవరు? కూలికి పోయి డబ్బు సంపాదించుకొని ఒక క్వార్టర్ దాగి పడుకోవాలనుకున్నాడు, వాళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆయన నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అన్నాడు, వాళ్ళ ప్రాణాలే తీశాడు. ఇది దురదృష్టకరమైన పరిస్థితి. నా ఉద్దేశం అయితే ఫిట్ ఫర్ ఈడీ ఎంక్వైరీ సార్, అది నా అప్పీల్ అధ్యక్ష. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.